ఓం శ్రీ గురు పరమాత్మనే నమ. ఓం ప్రత్యక్ష గురుదేవాయ నమ. ఆధ్యాత్మిక ఆత్మ బంధువులందరికీ నా ద్వాదశి నమస్కారములు. ఈరోజు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తికి ఉపదేశించినటువంటి మానవ కర్తవ్యం అంటే ఏమిటో ఆయన బోధించారు. అదే ఈరోజు మనం టాపిక్ చెప్పుకోబోతున్నాం. అనిచ్చాని శరీరాన్ని విభవోయ నైవ శాశ్వత సర్వతో హితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ్రహ అన్నారు. అంటే అనిచ్చాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత సర్వతో హితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ్రహ అని ఈ శ్లోకము ద్వారా రాముల వారికి వశిష్ఠ మహర్షి చెప్పడం జరిగింది. అంటే శరీరము లగాయతూ ఈ భౌతిక ప్రపంచంలో కనిపించే పదార్థములన్నీ కూడా అనిత్యములనే కదా వారు చెప్పారు. అది ఈ రోజున ఉంటుంది, రేపు ఉండదు. ఈ సృష్టిలో గల భౌతిక పదార్థములన్నీ కూడా పరిణామశీలంతో కూడి ఉన్నాయి. ఈరోజు కనిపిస్తాయి, మళ్ళా ఒక రోజునే కనిపించవు. కాబట్టి వాటిని అనిత్య వస్తువులు, అశాశ్వతమైనటువంటి వస్తువులుగా ఆయన చెప్పారు. ఇక రెండో మాట ఏమిటంటే సర్వతో హితో మృత్యో అన్నారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా, పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు 100 సంవత్సరాలు బ్రతకనివ్వండి, 1000 సంవత్సరాలు బ్రతకనివ్వండి, 10,000 సంవత్సరాలు బ్రతకనిచ్చినప్పటికీ కూడా, 20,000 సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా భౌతికమైనటువంటి శరీరాన్ని వదిలిపోవలసిందే. పుట్టుట గిట్టుట అనేటువంటి కార్యక్రమం ఈ సృష్టిలో దైవం యొక్క శాశ్వతమైనటువంటి శాసనము. దీన్ని తప్పించుకోవడం అనేటువంటిది సామాన్యులకు అలవగానటువంటి పని. జాతస్సి ధ్రువో మృత్యో కర్తవ్యో ధర్మ సంగ్రహ అని అంటారు. ప్రతి ఒక్కరికి కూడా మరణము అనేటువంటిది తప్పనిసరిగా ఉంది. కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా అశాశ్వతము. కాబట్టి దానిని గుర్తించి ఆ మానవుడు ప్రవర్తించాలి అనేటువంటిది చెప్పారు. ఇక్కడ సర్వతో హితో మృత్యో కర్తవ్యో ధర్మ సంగ్రహ అని ఎందుకు చెప్పారంటే, ప్రతి ఒక్కడు కూడా శాశ్వతంగా ఉండేది లేదు. ఆత్మ అనేటువంటిది శాశ్వతమే, కానీ శరీరము శాశ్వతం కాదు. అది ఎన్నాళ్ళు ఈ శరీరంలో ఉన్నప్పటికీ అది మట్టి స్వరూపమే. కాబట్టి మట్టిలో కలిసిపోతుంది అన్నమాట. అందుకని జీవించి ఉండగా మానవుడు ప్రతి ఒక్కరూ కూడా ధర్మరక్షణ గురించి పోటపడాలి. ధర్మాన్ని రక్షించడం, ధర్మాన్ని ఆచరించడం, ధర్మం గురించి ప్రపంచానికి బోధించడం, ధర్మాన్ని ఆచరింపచేయడము అనేటువంటిది మానవునికి మోక్ష కర్తవ్యమని ఆయన చెప్పారు వశిష్ఠ మహర్షి రాముల వారికి. ప్రతి ఒక్కరికి కూడా ఇదే కర్తవ్యం. చాలామంది మానవ జన్మ కర్తవ్యం అంటే ఏమిటో అర్థం కాక, మాకు చాలామంది పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఆస్తి పాస్తులను సంపాదించడమే కర్తవ్యమని చాలామంది అనుకుంటారు. అలాగే కీర్తి ప్రతిష్టలను గడించడమే మానవ జన్మ కర్తవ్యము, కానీ ఇంకేమీ లేదు అని కొందరు అనుకుంటారు. అలాగే బలపరాక్రమం చూసి ధనబలము, జనబలము, యవ్వన బలము, విద్యాబలము, తపోబలము ఇటువంటి అహంకారపూరితమైనటువంటి బలాలు చూసుకొని ఇదే మానవ జన్మ కర్తవ్యం అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. ఇది చాలా అజ్ఞానం అన్నమాట. మానవ జన్మ కర్తవ్యం ఏమిటి అంటే ధర్మరక్షణమే. భగవంతుని యొక్క కర్తవ్యం కూడా ధర్మరక్షణమే. ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి నుంచి ఏర్పడింది, మళ్ళీ భగవంతునిలోనే లీలమైపోతుంది. ఈ స్థితికాలంలో ఈ లోకంలో ధర్మగ్లాని సమయంలో భగవంతుడు అవతరించి ఆ ధర్మాన్ని రక్షించడం జరుగుతుంది. కనుకనే భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుస్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రణాయ సాధూనాం వినాశాయ సదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు చెప్పి ఉన్నారు. భగవంతుని యొక్క స్పెషల్ డ్యూటీ ఏమిటంటే, లోకములో ధర్మము ఎప్పుడు తగ్గిపోతుందో అప్పుడు ఆయన అవతరించి ఆ ధర్మాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు. ఆయన డ్యూటీ అది.
కానీ ప్రతి మానవుల యొక్క ప్రతి గురువుల యొక్క, సాధువుల యొక్క, భక్తుల యొక్క, జ్ఞానుల యొక్క అందరి యొక్క కర్తవ్యం ఏమిటంటే ధర్మరక్షణమే. ఆ ధర్మాన్ని మనం కాపాడినట్లయితే, ఆ ధర్మం గురించి ప్రజలకి బోధించినట్లయితే లోకములో ధర్మం నెలకొలి ఉంటుంది. లోకమంతా కూడా ప్రశాంతంగా, అల్లర్లు, రకరకాలైనటువంటి ప్రళయాలు లేకుండా ప్రశాంతంగా సృష్టి నడుస్తుందనేటువంటిది అందరూ గ్రహించి అందరూ కూడా ధర్మరక్షణ చేయడానికి, ధర్మాన్ని బోధించడానికి అందరూ కూడా పూనుకున్నప్పుడు అందరికీ మనశ్శాంతి, ఆత్మశాంతి లభిస్తుంది. ఇది భగవంతుడు చెప్పినటువంటిది అన్నమాట. భగవద్గీతలో యుగే యుగే అంటే ఏమిటి? ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా ఒక యుగముగానే ఆయన చెప్పారు. ఏ క్షణములో, ఏ రోజున, ఏ సంవత్సరములో ఎక్కడ ధర్మగ్లాని సమయం ఏర్పడుతుందో అక్కడ నేను అవతరించి దాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పారన్నమాట. అలాగే కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ యుగాల్లో మనం పరిశోధన చేస్తే గ్రంథాల్లో కూడా అలాగే ఉంది. కాబట్టి కృతయుగములో ధర్మరక్షణ కోసం ఆయన అవతరించి నారాయణమూర్తిగా హిరణ్యకశిపులను సంహరించి ధర్మరక్షణ చేశారు. అలాగే త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణాది రాక్షసులను సంహరించి ధర్మాన్ని రక్షించారు. అలాగే ద్వాపరయుగంలో కృష్ణావతారం ఎత్తి దుర్యోధన, శిశుపాలాది దుర్మార్గుల్ని హతమార్చి ధర్మరక్షణ చేశారు. ఇలాగే కలియుగంలో కూడా ప్రతి రోజు కూడా మనకి భగవంతుడు ఏదో విధంగా ధర్మరక్షణ చేయడం గురించి అనేక అవతారాలు ఎత్తుతూనే ఉంటారన్నమాట. కాబట్టి ఈ లోకంలో మానవ జన్మ అనేటువంటి కర్తవ్యం ఏమిటంటే ధర్మరక్షణమే. ధర్మాన్ని ఆచరించకుండా, ధర్మాన్ని ఆచరింప చేయకుండా, ధర్మంగా ప్రవర్తించకుండా మానవుడు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు సేవించినప్పటికీ కూడా వాడికి పెద్ద లోటు ఉంటుందన్నమాట. ఆ లోటు అంటే ఏమిటి? అతను అజ్ఞానంలోనే ఉంటాడనమాట. ఇంక వేరే అతనికి తెలిసిందేమీ లేదు. చాలామంది దైవాన్ని పూజిస్తారు కానీ ధర్మాన్ని ఆచరించరు. చాలామంది రకరకాల వ్రతాలు, తీర్థయాత్రలు, ఎన్నెన్నో జపతపాలు చేస్తారు కానీ ధర్మం అంటే ఏంటో తెలియక ధర్మాన్ని ఆచరించరు. కనుక వాళ్ళకి మోక్షము లభించదు, పుణ్యము లభించదు. కనుక ఇక్కడ ముఖ్య కర్తవ్యము మానవుడికి ఏమిటంటే ధర్మరక్షణమే కర్తవ్యమని భగవంతుడు శాసించారు. కనుక ఈ ధర్మరక్షణ లేనటువంటి దేశాలన్నీ కూడా ఎన్నో ఇబ్బందుల పాలైపోతున్నాయి. అలాగే ధర్మానికి పుట్టిల్లు మన భారతదేశం. కాబట్టి మన భారతదేశంలో పుట్టాలంటేనే ఎన్నో కోట్ల జన్మాల్లో చేసినటువంటి మహాపుణ్యం ఉండాలి. అలా కాకపోతే ఇటువంటి ఋషి భూమిలో, మహర్షులు సంచరించినటువంటి తపోభూమిలో మనకి పుట్టే అవకాశం ఉండదు. కనుక ఈ భారత భూమిలో మనం పుట్టాం కాబట్టి మన కర్తవ్యం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మరక్షణ చేస్తూ ఉండాలి. ఇదే మానవ జన్మ యొక్క గొప్ప ముఖ్య కర్తవ్యమని అందరూ కూడా భావించి ధర్మ రక్షణ గురించి ముందుకు ఉరుకుతూ ఉండాలన్నమాట. అలాంటప్పుడే మహానుభావుల యొక్క గొప్పతనాన్ని మనం నిలబెట్టగలము, మనం కూడా గొప్పవాళ్ళు కాగలం అన్నమాట. అందుకని మనకు భగవద్గీతలో అనేక చోట్ల ధర్మం గురించి ప్రస్తావన వస్తుందన్నమాట. స్వల్పమప్యస్య ధర్మస్య త్రయతో మహతో భయాత్ అని చెప్పారు. ధర్మము అనేటువంటిది చిన్నదైనప్పటికీ కూడా అది మహత్తరమైనటువంటి ప్రళయాల్ని, భడాగ్ని కూడా, మహాప్రళయాన్ని ఆపగలదు అన్నారు. అంటే ఏమిటి? చిన్న అగ్గిపుల్ల అయినప్పటికీ కూడా దాని ద్వారా అనేకమైనటువంటి గడ్డు కుప్పలు, రకరకాలైనటువంటి అరణ్యాలు కూడా తగలబెట్టవచ్చు. అలాగే చిన్న దీపము చేత మనం లోకమంతా చీకటి ఆవరించినప్పటికీ కూడా చిన్న దీపము చేతిలో ఉన్నట్లయితే ఎన్నో వందల మైళ్ళు మనం దాటిపోగలం అన్నమాట. అలాగే ధర్మరక్షణ లేనటువంటి మానవుడు, ధర్మ గుణము లేనటువంటి మానవుడు, ధర్మ ఆచరణము లేనటువంటి మానవుని యొక్క జీవితం ఎలాంటిదంటే కూపస్థ మాండూక్యము వంటిది. అంటే నూతులో కప్పకి ఎలాంటి సౌఖ్యం ఉంటుందో, ఆ నూతులో కప్పకి ఎలాంటి జ్ఞానం ఉంటుందో, ఈ ధర్మరక్షణ లేనటువంటి యోగులు కానీ, జ్ఞానులు కానీ, మానవులు కానీ ఎవరైనా సరే
వాళ్ళ జీవితము నిరుపయోగమని మనకి సమస్త పెద్దలు, సమస్త శాస్త్రాలు కూడా చక్కగా బోధిస్తున్నాయి. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి అందరూ ధర్మరక్షణ చేయడానికి ఉపక్రమించినప్పుడు లోకం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మన భారతదేశం చక్కగా శాంతియుతంగా ఉంటుంది. అందరూ సౌక్ష ఆనందాలతో జీవించేటడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఏ కుటుంబములో అయినా, ఏ దేశములో అయినా, ఏ పట్టణంలో, ఏ గ్రామాల్లో అయినప్పటికీ కూడా ధర్మగుణము లేని సమయంలో ఆ గ్రామాల్లో, ఆ కుటుంబంలో కలతలు ఏర్పడతాయి, ప్రళయాలు ఏర్పడతాయి, అనేకమైనటువంటి ఉత్పాదనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ లోకానికి ధర్మము అనేటువంటిది నాభి. ఈ ధర్మగుణము లేనటువంటి దేశాలు, గ్రామాలు, మనుషులు ఎవరైనప్పటికీ కూడా మొదలంట దెబ్బతింటారు అన్నమాట. అంటే మొదలు నరకవేయబడినటువంటి వృక్షం వలె వాళ్ళ జీవితం కూలిపోతుందన్నమాట. ఇది అందరూ కూడా గమనించి మన భారతీయ సంస్కృతిని, సనాతన సంస్కృతిని, సనాతన ధర్మాన్ని రక్షించడమే మన యొక్క కర్తవ్యముగా అందరూ కూడా భావించి మీ యొక్క ధర్మ ప్రవర్తనని, మీ జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలని మీ అందరికీ నమస్కరిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అందరికీ షేర్ చేయాలని కోరుతున్నాము.